ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం శుక్రాయ నమః. వృషభరాశివారికి అధిపతి గ్రహం శుక్రుడు. శుక్రభగవానుని అనుగ్రహం మీ జీవితంలో ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం, ధనలాభం, గౌరవం, దాంపత్య సుఖాన్ని ప్రసాదిస్తుంది. ఈ పవిత్ర మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో స్మరించుకుంటూ ఈరోజు రాశిఫలాలను ప్రారంభిద్దాం. నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ట్రాలజీ టాపిక్. వృషభరాశివారికి జులై 23, 24, 25, 26 తేదీలు సాధారణ రోజులు కావు. ఈ 4 రోజులలో గ్రహాల కదలికలు మీ జీవితంలో ఒక ఊహించని సంఘటనకు సంకేతాలిస్తున్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీకు జరగబోయేది ఇదే. జాగ్రత్త అవసరం అనే ఈరోజు ప్రధాన అంశం ప్రతి వృషభరాశి వ్యక్తి తప్పకుండా తెలుసుకోవలసిన విషయం. ఆ స్త్రీ ఎవరు? ఆమె మీ కుటుంబానికి చెందినవారా, ఉద్యోగంలో పరిచయమైన వ్యక్తా, బంధువా, లేక గతంలో మీ జీవితంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తా? ఆమె చెప్పే ఒక మాట, ఆమె చేసే ఒక పని, లేదా ఆమె ద్వారా వచ్చే ఒక వార్త మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమయ్యే సూచనలు ఈ గ్రహస్థితిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ మంజునాథ్ గారు కేవలం 11 రూపాయల గురుదక్షిణ తీసుకుని జ్యోతిష్యం చెబుతున్నారు. గత 24 సంవత్సరాలు అనుభవం. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు మరియు స్త్రీ-పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ మంజునాథ్ గారు. నెంబర్ 7569312328. రీసెంట్గా మా ఫ్యామిలీలో కొన్ని సమస్యకి గురూజీని సంప్రదించాను. చాలా బాగా చెప్పారు. నమ్మకంతో ఒక్కసారి గురూజీని సంప్రదించండి. ఈ 4 రోజులలో కొందరికి ఊహించని ధన లాభం వస్తుంది. మరికొందరికి ఆగిపోయిన పని పూర్తవుతుంది. కానీ అదే సమయంలో కొందరు నమ్మిన వ్యక్తి వల్ల మోసపోయే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. మీ కుటుంబ జీవితం ఎలా ఉంటుంది? ప్రేమ వ్యవహారాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఉద్యోగంలో ఎవరిని నమ్మాలి? వ్యాపారంలో ఏ నిర్ణయం లాభాన్ని తెస్తుంది? ఆరోగ్యపరంగా ఏ సంకేతాలను నిర్లక్ష్యం చెయ్యకూడదు? ఈ 4 రోజులలో అదృష్టాన్ని మార్చే దైవ సంకేతాలేమిటి? చివర్లో చేయాల్సిన అత్యంత శక్తివంతమైన పరిహారాలేమిటి? అన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. చివర్లో చెప్పే పరిహారాలు మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడే అవకాశముంది. మీరింకా మా ఎస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ను నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి ఖచ్చితమైన రాశిఫలాలు, గ్రహగతుల విశ్లేషణలు, దైవ పరిహారాలు ముందుగా మీకందుతాయి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఇందులో చెప్పిన ఫలితాలు మీ జీవితంలో ఎంతవరకు నిజమయ్యాయో, మీకు ఏ అంశం ఎక్కువగా సరిపోయిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. మీ అనుభవాలు ఇతర వృషభరాశివారికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పుడు జులై 23 నుండి 26 వరకు వృషభరాశివారి జీవితంలో గ్రహాలు ఎలాంటి మార్పులను తీసుకురాబోతున్నాయో ఒక్కో అంశాన్ని లోతుగా తెలుసుకుందాం. వృషభరాశివారికి గత కొన్ని నెలలుగా ఒక విషయం మాత్రం పదే పదే జరుగుతూ వస్తోంది. మీరు ఎవరినైనా మనస్ఫూర్తిగా నమ్మితే వారికోసం ఎంతటి త్యాగమైనా చేయడానికి వెనుకాడరు. కానీ అదే నమ్మకం కొన్నిసార్లు మీకు బాధను కూడా తీసుకొచ్చింది. ముఖ్యంగా ఒక స్త్రీకి సంబంధించిన విషయం మీ జీవితంలో ఒకసారి కాదు, చాలాసార్లు మిమ్మల్ని ఆలోచింపజేసి ఉంటుంది. కొందరికి అది కుటుంబంలో ఉన్న మహిళ రూపంలో జరిగి ఉండవచ్చు. మరికొందరికి ఉద్యోగంలో కలిసి పనిచేసే మహిళ ద్వారా జరిగి ఉండవచ్చు. ఇంకొందరికి బంధువుల రూపంలో లేక గతంలో మీ జీవితంలో వచ్చి వెళ్ళిపోయిన ఒక వ్యక్తి రూపంలో జరిగి ఉండవచ్చు. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితినే గ్రహాలు మీ ముందుకు తీసుకురాబోతున్నాయి. జులై 23 నుండి 26 వరకు శుక్రుడు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ చంద్రుని సంచారం వల్ల భావోద్వేగాలు ఎక్కువయ్యే సూచనలు ఉన్నాయి. అందుకే ఈ రోజులలో మీరు వినే ప్రతి మాటను నిజమని నమ్మకండి. ముఖ్యంగా ఒక మహిళ మీకు చెప్పే విషయం మొదట చాలా మంచిగా అనిపిస్తుంది. మీకోసమే చెబుతున్నాను, మీకు మేలు జరగాలని మాత్రమే నా ఉద్దేశ్యం అనే మాటలు వినిపించవచ్చు. కానీ ప్రతి చిరునవ్వు నిజమైనది కాదు. ప్రతి సలహా మీ మేలుకోసమే అనుకోవడం కూడా సరైనది కాదు. ఈ సమయంలో మీ వివేకమే మీకు పెద్ద రక్షణ.
ఇప్పటికే మీరు జీవితంలో ఒకసారి ఎవరో చెప్పిన మాట నమ్మి నష్టపోయి ఉండవచ్చు. ఒక అవకాశం వదులుకొని ఉండవచ్చు. ఒక మంచి వ్యక్తిని దూరం చేసుకుని ఉండవచ్చు. ఒక బంధం తెగిపోయి ఉండవచ్చు. ఇప్పుడు అలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా ఉండాలంటే ప్రతి విషయాన్ని రెండుసార్లు ఆలోచించాలి. ముఖ్యంగా డబ్బు ఇవ్వడం, ఎవరికైనా గ్యారంటీ నిలబడడం, ఆస్తిపత్రాలపై సంతకం చెయ్యడం, కుటుంబంలో ఒకరి మాట విని మరొకరితో గొడవపడడం లాంటి పనులు అస్సలు చెయ్యకండి. ఈ 4 రోజులలో ఒక మహిళ మీకు ఒక రహస్య విషయాన్ని చెప్పే అవకాశముంది. అది విన్న వెంటనే కోపంతో స్పందించకండి. మీరు కోపంతో మాట్లాడితే తర్వాత మీరే బాధపడే పరిస్థితి వస్తుంది. మీరు నిశ్శబ్దంగా ఉండి నిజానిజాలు తెలుసుకుంటే అసలు విషయం బయటపడుతుంది. కొందరికి ఒక మహిళ ద్వారా ఆగిపోయిన డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి. మరికొందరికి ఉద్యోగ అవకాశం కూడా అదే వ్యక్తి ద్వారా రావచ్చు. కాబట్టి ప్రతి మహిళ మీకు శత్రువు కాదు, ప్రతి మహిళ మీకు మిత్రురాలు కాదు. ఈ తేడాను గుర్తించడం ఈ 4 రోజులలో చాలా ముఖ్యం. వృషభరాశివారు సాధారణంగా మనసులో బాధ ఉన్నా బయటకు చెప్పరు. అదే మీ బలం కూడా, బలహీనత కూడా. ఎందుకంటే మీ నిశ్శబ్దాన్ని కొందరు అర్థం చేసుకుంటారు, మరికొందరు దుర్వినియోగం చేస్తారు. అందుకే ఈ సమయంలో అవసరమైన చోట మాత్రమే మాట్లాడండి. అవసరం లేని చోట మౌనం పాటించండి. ఒక మహిళతో జరిగే సంభాషణ మీ జీవితంలో పెద్ద నిర్ణయానికి దారితీసే అవకాశం కనిపిస్తోంది. వృషభరాశివారికి ఈ సమయంలో శని ప్రభావం చాలా లోతుగా పనిచేస్తోంది. శని ఎప్పుడూ శిక్షించడానికి రాడు. మనం గతంలో చేసిన మంచి చెడు పనులకు తగిన ఫలితాన్ని చూపించడానికి మాత్రమే వస్తాడు. గతంలో మీరు ఎవరికైనా సహాయం చేసుంటే ఇప్పుడు అదే సహాయం మరో రూపంలో మీ దగ్గరకు తిరిగి వస్తుంది. కాని గతంలో ఎవరి మనసైనా నొప్పించి ఉంటే ఆ విషయం కూడా ఇప్పుడు గుర్తుకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ 4 రోజులలో మీ జీవితంలోకి ఒక పాత వ్యక్తి తిరిగి వచ్చే అవకాశం ఉంది. చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి ఫోన్ చేయవచ్చు. దూరమైన బంధువు మళ్లీ మీతో కలవాలని అనుకోవచ్చు. గతంలో అపార్థం వల్ల దూరమైన ఒక మహిళ మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. ఈ సంఘటన యాదృచ్ఛికం కాదు, ఇది కర్మచక్రంలో భాగం. ఈ సమయంలో గ్రహాలు మీకొక పరీక్ష పెడుతున్నాయి. మీరు గతంలో చేసిన తప్పును మళ్లీ చేస్తారా, లేక ఈసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారా అనే విషయాన్ని కాలమే పరీక్షిస్తుంది. అందుకే పాత కోపాలను గుర్తుచేసుకుని కొత్త గొడవలు పెట్టుకోవద్దు. పాత గాయాలను మళ్లీ తెరవద్దు. మీకు ప్రశాంతత ఇచ్చే నిర్ణయమే తీసుకోండి. కొంతమంది వృషభరాశివారికి ఒక మహిళ ద్వారా పాత రహస్యం బయటపడే అవకాశముంది. మొదట అది మీకు షాక్ ఇవ్వవచ్చు, కాని అదే విషయం తరువాత మీ జీవితాన్ని కాపాడే కారణమవుతుంది. కొన్నిసార్లు దేవుడు నిజాన్ని చూపించడానికి కూడా ఒక వ్యక్తిని సాధనంగా ఉపయోగిస్తాడు. అందుకే ఈ సమయంలో విన్న ప్రతి విషయాన్ని కోపంతో కాకుండా ప్రశాంతంగా పరిశీలించండి. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీకు వ్యతిరేకం కారు, అలాగే ప్రతి ఒక్కరూ మీకు అనుకూలం కూడా కాదు. ఎవరి ఉద్దేశ్యం ఏమిటో అర్థం చేసుకునే శక్తిని ఈ 4 రోజులు మీకిస్తాయి. మీరు మాటల కంటే వారి ప్రవర్తనను గమనిస్తే నిజం మీకే తెలుస్తుంది. జూలై 23 నుండి 26 వరకు వృషభరాశివారు తీసుకునే ఒక చిన్న నిర్ణయం చాలా పెద్ద ఫలితాన్నిస్తుంది. ఈ నిర్ణయం ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు, వ్యాపారానికి సంబంధించినదై ఉండవచ్చు, కుటుంబానికి సంబంధించినదై ఉండవచ్చు, లేదా ఒక మహిళతో మీ సంబంధానికి సంబంధించినదై ఉండవచ్చు. మీరు చాలా కాలంగా ఒక విషయంలో సందేహంతో ఉన్నారు. చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. గ్రహస్థితి ప్రకారం ఇప్పుడు తొందరపాటు కాదు, స్పష్టమైన ఆలోచన అవసరం. ముఖ్యంగా ఎవరైనా మీపై ఒత్తిడి తీసుకువచ్చి వెంటనే సమాధానం చెప్పమంటే అలా చెయ్యకండి. నాకు కొంత సమయం కావాలి అని చెప్పండి. అదే మీకు పెద్ద నష్టాన్ని తప్పిస్తుంది. ఈ 4 రోజులలో మీ ఇంటి గడప దాటే ఒక మహిళ శుభవార్త తీసుకురావడానికి అవకాశముంది. అదే సమయంలో ఇంకొక మహిళ ద్వారా అపార్థం కూడా వచ్చే అవకాశముంది. అందుకే ఎవరి మాట విన్నా వెంటనే తీర్పు చెప్పకండి. మీరు చూసింది, మీరు తెలుసుకున్నదే నిజమని భావించండి. ధన విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. ముఖ్యంగా బంగారం కొనడం, అప్పు ఇవ్వడం, భాగస్వామ్య వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం వంటి విషయాల్లో మహిళల సలహా వచ్చినా స్వయంగా వివరాలు తెలుసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోండి. కొందరికి ఈ సమయంలో ఆగిపోయిన ధనం చేతికి వచ్చే సూచనలున్నాయి, కానీ వచ్చినంత వేగంగా ఖర్చు చేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అందుకే అవసరం లేని ఖర్చులను తగ్గించండి. ప్రేమలో ఉన్నవారు ఒకరినొకరు పరీక్షించే పరిస్థితి వస్తుంది. చిన్న అనుమానం పెద్ద దూరానికి కారణమవుతుంది. మాట్లాడుకుంటే అయిపోయే సమస్యను మౌనం వల్ల పెద్దదిగా మార్చకండి. వివాహితులు జీవితసాథి మనసులో ఉన్న బాధను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇంట్లో శాంతి తిరిగి వస్తుంది.
ఉద్యోగస్తులకు ఒక మహిళా అధికారి లేదా సహోద్యోగి ద్వారా మంచి అవకాశం రావచ్చు. అయితే మీ ప్రతిభను చూసి అసూయపడే వ్యక్తులు కూడా ఉంటారు. అందుకే మీ ప్రణాళికలను అందరికీ చెప్పకండి. పని పూర్తయ్యే వరకు నిశ్శబ్దంగా ఉండండి. శని ప్రభావం వల్ల కష్టానికి తగ్గ ఫలితం ఆలస్యంగా వచ్చినా తప్పకుండా వస్తుంది. ఈ 4 రోజులు మీరు చూపే సహనం, మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు నమ్మే వ్యక్తుల ఎంపిక రాబోయే నెలల్లో మీ జీవిత దిశను నిర్ణయించే శక్తిని కలిగి ఉన్నాయి. వృషభరాశివారు ఎంత కష్టపడి పనిచేసినా కొన్నిసార్లు గుర్తింపు ఆలస్యంగా వస్తుంది. నేను ఇంత చేశాను, కానీ నన్నెవ్వరూ అర్థం చేసుకోవడం లేదు అనే బాధ గతంలో మీకు చాలాసార్లు కలిగి ఉంటుంది. మీరు చేసిన పనికి ఇంకొకరు పేరు తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉండొచ్చు. మీరు నమ్మిన వ్యక్తే చివరికి మీకు పోటీగా నిలబడ్డ సందర్భాలు కూడా గుర్తొస్తాయి. ఇప్పుడు అదే పరిస్థితి మరో రూపంలో మళ్లీ కనిపించే అవకాశముంది. జూలై 23 నుండి 26 వరకు ఉద్యోగంలో ఉన్నవారికి ఒక మహిళా అధికారి, సహోద్యోగి లేదా కస్టమర్ ద్వారా ముఖ్యమైన సమాచారం అందుతుంది. మొదట అది సాధారణ విషయంలా అనిపించినా తరువాత అదే మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అయితే ప్రతి ఒక్కర్నీ పూర్తిగా నమ్మకండి. మీ ప్రణాళికలు, మీ జీతం, మీ ప్రమోషన్ గురించి అందరికీ చెప్పడం మంచిది కాదు. మీ విజయాన్ని చూసి సంతోషించేవాళ్లు ఎంతమంది ఉంటారో అసూయపడేవాళ్లు కూడా అంతేమంది ఉంటారు. వ్యాపారం చేసే వృషభరాశివాలికి ఒక మహిళ ద్వారా కొత్త పరిచయం ఏర్పడే అవకాశముంది. ఆ పరిచయం వల్ల మంచి ఆర్డర్ రావచ్చు, కొత్త కస్టమర్ దొరకవచ్చు, లేదా వ్యాపారం విస్తరించే అవకాశం రావచ్చు. కానీ అదే సమయంలో ఒక తప్పుడు హామీ కూడా వినిపించే అవకాశముంది. ఇంత ధనం పెడితే ఇంత లాభం వస్తుంది అనే మాటలు వింటారు. అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు వెంటనే పెట్టుబడి పెట్టకండి. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళండి. ఇప్పటికే గతంలో ఒకసారి తొందరపడి పెట్టుబడి పెట్టి నష్టపోయినవారు ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు మీకు లాభయోగాన్ని ఇస్తున్నప్పటికీ శని ప్రతి రూపాయిని పరీక్షించి సంపాదించమని సూచిస్తున్నాడు. సులభంగా వచ్చే ధనం సులభంగా పోయే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు ఒక మహిళ ద్వారా ఇంటర్వ్యూ సమాచారం లేదా ఉద్యోగానికి సంబంధించిన అవకాశం వచ్చే సూచనలున్నాయి. ఆ అవకాశాన్ని చిన్నదిగా భావించి వదిలేయకండి. దేవుడు కొన్నిసార్లు పెద్ద విజయాన్ని చిన్న అవకాశంతో ప్రారంభిస్తాడు. ఈ 4 రోజుల్లో మీ పని మీ తరఫున మాట్లాడాలి కానీ మీ మాటలు కాదు. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ గౌరవం పొందే అవకాశం కనిపిస్తోంది. వృషభరాశివారు ప్రేమిస్తే ప్రాణం పెట్టి ప్రేమిస్తారు. కాని ఒకసారి మనసు నొచ్చుకుంటే మళ్లీ పాతలా మారడానికి చాలా సమయం పడుతుంది. గతంలో మీలో చాలామంది ప్రేమలో అపార్థాలు, నమ్మకద్రోహం లేదా కుటుంబ అంగీకారం లేకపోవడం వంటి పరిస్థితులను ఎదుర్కొని ఉండవచ్చు. ఆ అనుభవాలు ఇప్పటికీ మీ మనసులో ఎక్కడో ఒకచోట మిగిలే ఉన్నాయి. ఈ 4 రోజులలో ప్రేమలో ఉన్నవారికి ఒక స్త్రీ ద్వారా అపార్థం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆమె నేరుగా మీ భాగస్వామి కాకపోవచ్చు, స్నేహితురాలు కావచ్చు, బంధువు కావచ్చు, లేదా మధ్యవర్తిగా మాట్లాడే వ్యక్తి కావచ్చు. ఆమె చెప్పిన మాటల వల్ల మీరు అనుమానపడే పరిస్థితి రావచ్చు. కానీ వినిన ప్రతి మాటను నిజమని భావించి సంబంధాన్ని దెబ్బతీయకండి. వివాహితులకు జీవిత భాగస్వామి మనసులో ఉన్న ఒక బాధ ఈ సమయంలో బయటపడుతుంది. ఇంతకాలం చెప్పకుండా మౌనంగా ఉన్న విషయం మీతో పంచుకునే అవకాశం ఉంది. ఆ సమయంలో కోపంతో కాకుండా ఓర్పుతో వినండి. మీరు చూపించే ఒక మంచి స్పందన మీ దాంపత్య జీవితంలో కొత్త ప్రశాంతతను తీసుకువస్తుంది. ఇంకా వివాహం కానివారికి ఒక మంచి సంబంధం మహిళా బంధువు ద్వారా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే జాతకం, కుటుంబ పరిస్థితి, స్వభావం అన్నీ పూర్తిగా తెలుసుకొని మాత్రమే ముందుకు వెళ్ళండి. రూపం చూసి నిర్ణయం తీసుకునే సమయం ఇది కాదు. కొంతమంది వృషభరాశివారికి గతంలో దూరమైన వ్యక్తి మళ్లీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. ఆ వ్యక్తి క్షమాపణ చెప్పవచ్చు, మళ్లీ బంధాన్ని కొనసాగిద్దామని అడగవచ్చు. కానీ గతంలో జరిగిన విషయాలను గుర్తుచేసుకుని ప్రశాంతంగా నిర్ణయం తీసుకోండి. భావోద్వేగంతో తీసుకునే నిర్ణయం తర్వాత పశ్చాత్తాపానికి కారణం కాకూడదు. ఈ రోజుల్లో ఒక మంచి మాట బంధాన్ని నిలబెడుతుంది. ఒక కఠినమైన మాట ఎన్నో సంవత్సరాల అనుబంధాన్ని కూడా దూరం చేయగలదు. అందుకే మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. వృషభరాశివారికి ఈ 4 రోజులలో ధనయోగం కనిపిస్తున్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల అవసరాల కోసం, ఒక మహిళ ఆరోగ్యానికి లేదా ఇంటి శుభకార్యానికి సంబంధించిన ఖర్చు రావచ్చు. ఈ ఖర్చును భారంగా భావించకండి. అది కుటుంబ సంతోషానికి పెట్టుబడిగా మారే అవకాశం ఉంది. గతంలో కొంతమంది మీకివ్వాల్సిన డబ్బు ఆలస్యం చేసి ఉండవచ్చు. ఇప్పుడు వారిలో ఒకరి నుంచి అనుకోకుండా ఫోన్ రావచ్చు. పాత బాకీ తిరిగి వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే వచ్చిన డబ్బును వెంటనే ఖర్చు చేయకుండా కొంత మొత్తాన్ని భవిష్యత్తు కోసం దాచుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా శరీరం కొన్ని చిన్న సంకేతాలు ఇస్తుంది. నిద్ర సరిగా లేకపోవడం, మెడనొప్పి,
భుజం బరువుగా అనిపించడం, జీర్ణ సమస్యలు లేదా అలసట ఎక్కువగా అనిపించవచ్చు. చాలామంది దీనిని చిన్న విషయంగా తీసుకుంటారు, కానీ శరీరం ముందుగానే హెచ్చరిస్తుంది. సమయానికి జాగ్రత్త పడితే పెద్ద సమస్యలను నివారించవచ్చు. ఈ సమయంలో ఒక మహిళ మీ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఆమె చెప్పిన సలహాను పూర్తిగా తిరస్కరించకండి. కొన్నిసార్లు దేవుడు మనకు జాగ్రత్త చెప్పడానికి కుటుంబంలోని మహిళలనే సాధనంగా ఉపయోగిస్తాడు. ఇంట్లో చాలా రోజులుగా ఆగిపోయిన ఒక శుభకార్యం గురించి మళ్లీ చర్చ మొదలవుతుంది. ఇంటి వాతావరణం క్రమంగా ప్రశాంతంగా మారుతుంది. పెద్దల ఆశీర్వాదం తీసుకున్నవారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంట్లో దీపం వెలిగించే మహిళ ఆనందంగా ఉంటే ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం ఎక్కువ కాలం నిలుస్తుందని శాస్త్రం చెబుతోంది. అందుకే ఈ 4 రోజులలో ఇంట్లో అనవసర కోపాలు, గట్టిగా మాట్లాడడం, చిన్న విషయాలకు గొడవలు పెట్టుకోవడం పూర్తిగా తగ్గించండి. ఈ కాలంలో దేవుడు మీకు పంపించే సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఒక కల రూపంలో కావచ్చు, ఒక వ్యక్తి చెప్పిన మాట రూపంలో కావచ్చు, ఆలయంలో వినిపించిన శ్లోకం రూపంలో కావచ్చు, లేదా ఒక మహిళ ఇచ్చే చిన్న హెచ్చరిక రూపంలో కావచ్చు. ఆ సంకేతాలను గమనించే వృషభరాశివారు రాబోయే రోజుల్లో పెద్ద సమస్యలను ముందుగానే తప్పించుకొని మంచి అవకాశాలను సకాలంలో అందుకునే అదృష్టాన్ని పొందుతారు. వృషభరాశివారికి ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అవసరం లేని విషయాల్లో తలదూర్చరు. కానీ మీ ఈ నిశ్శబ్ద స్వభావాన్ని కొందరు బలహీనతగా భావిస్తారు. మీరు మాట్లాడడం లేదంటే మీకు ఏమీ తెలియదని అనుకుంటారు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి మీ జీవితంలో 1-2 సార్లు జరిగి ఉండవచ్చు. మీ వెనుక కొందరు మాట్లాడారు, మీ గురించి తప్పుడు అభిప్రాయాలు కలిగించారు. కానీ చివరికి నిజం బయటపడిన సందర్భాలను మీరు మరిచిపోలేరు. జూలై 23 నుండి 26 వరకు కూడా అలాంటి ఒక సంఘటన జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ గురించి ఒక అపోహ లేదా తప్పుడు ప్రచారం మీ చెవికి చేరే అవకాశం ఉంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆ నిజాన్ని మీకు చెప్పేది కూడా ఒక మహిళే కావచ్చు. ఆమె చాలా కాలంగా గమనిస్తున్న విషయాన్ని ఇప్పుడు మీకు చెప్పే అవకాశం ఉంది. మొదట మీరు నమ్మలేకపోవచ్చు, కానీ తర్వాత జరిగిన సంఘటనలు ఆమె చెప్పిన మాటలను నిజం చేస్తాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. కోపంతో వెంటనే వెళ్లి ఎవరికైనా ప్రశ్నలు వేయడం మంచిది కాదు. అలా చేస్తే నిజంగా తప్పు చేసినవారు మరింత జాగ్రత్త పడతారు. కొంతకాలం నిశ్శబ్దంగా గమనించండి. కాలమే మీకు అన్ని ఆధారాలు చూపిస్తుంది. శని ప్రభావం వల్ల నిజం ఆలస్యంగా బయటపడినా పూర్తిగా బయటపడుతుంది. మీ చుట్టూ 2 మహిళలు ఉంటారు. ఒకరు నిజంగా మీ శ్రేయస్సు కోరుకునే వ్యక్తి, మరొకరు మీ నిర్ణయాలను ప్రభావితం చెయ్యాలని చూసే వ్యక్తి. ఈ ఇద్దరి మధ్య తేడా తెలుసుకోవడం ఈ 4 రోజులలో చాలా ముఖ్యం. మీకు నిజంగా మేలు కోరుకునే వ్యక్తి ఎప్పుడూ మధురమైన మాటలే చెప్పడు. అవసరమైతే మీ తప్పును కూడా చెబుతాడు. కానీ స్వార్థంతో ఉండే వ్యక్తి మాత్రం ఎప్పుడూ మీకు నచ్చే మాటలే చెబుతాడు. గతంలో మీరు వినకుండా వదిలేసిన ఒక హెచ్చరిక ఇప్పుడు గుర్తుకు వస్తుంది. అప్పుడు ఆ మాట విని ఉంటే ఈరోజు ఇలా జరిగేది కాదు అని అనిపించే పరిస్థితి రావచ్చు. అందుకే ఇప్పుడు వచ్చే ప్రతి హెచ్చరికను నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా కుటుంబ పెద్ద మహిళ లేదా అనుభవం ఉన్న వ్యక్తి చెప్పే మాటలకు విలువ ఇవ్వండి. మీ ఇంటి చుట్టూ లేదా ఉద్యోగస్థలంలో జరిగే ఒక చిన్న సంఘటన మీకు ఒక పెద్ద పాఠం నేర్పిస్తుంది. అప్పటివరకు మీరు నమ్మిన వ్యక్తి అసలు స్వభావం మీ ముందే బయటపడుతుంది. ఈ సమయంలో దేవుడు మీకు శత్రువులను చూపించడమే కాకుండా వారు బలహీనులు కూడా ఎవరో మీకు తెలియజేయనుంటున్నాడు. వృషభరాశికి చెందిన విద్యార్థులు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువత గత కొంతకాలంగా చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నారు. పరీక్షలు బాగా రాసినా ఫలితం రాలేదు. ఇంటర్వ్యూలు బాగా చేసినా చివరి దశలో అవకాశం చేజారిపోయింది. ఇంకా ఎంతకాలం ఎదురుచూడాలి అనే ప్రశ్న మీ మనసులో ఎన్నోసార్లు వచ్చింది. కానీ ఈ 4 రోజులలో గ్రహస్థితి ఒక కొత్త ఆశను చూపిస్తోంది. మీరు ఊహించని చోటునుంచి ఒక సమాచారం వస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించిన కాల్ కావచ్చు, ఒక పరీక్ష తేదీ కావచ్చు, విదేశీ అవకాశానికి సంబంధించిన మెయిల్ కావచ్చు, లేదా ఒక మహిళా ఉపాధ్యాయురాలు, సీనియర్ లేదా బంధువు ద్వారా వచ్చే సిఫారసు కావచ్చు. ఈ అవకాశాన్ని చిన్నదిగా భావించకండి. చాలా పెద్ద ప్రయాణాలు కూడా ఒక చిన్న అడుగుతోనే ప్రారంభమవుతాయి. చాలామంది వృషభరాశి యువత ఒక తప్పు చేస్తారు. మొదటి అపజయం వచ్చిన వెంటనే తమ అదృష్టమే బాగోలేదని అనుకుంటారు. కాని ఈ సమయంలో గురుగ్రహ ప్రభావం మీకు చెబుతున్న సందేశం ఒక్కటే: ఆలస్యమంటే అపజయం కాదు, సమయం రాలేదనే అర్థం మాత్రమే. ఇప్పుడు ఆ సమయం క్రమంగా దగ్గరపడుతోంది. విద్యార్థులు ముఖ్యంగా జూలై 24 మరియు 25 తేదీలలో ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు పొందే అవకాశముంది. మొబైల్, అవసరం లేని స్నేహాలు, సమయాన్ని వృధా చేసే అలవాట్లను తగ్గించండి. ఒక మహిళా టీచర్ చెప్పే చిన్న సూచన కూడా మీ మార్కులను పెంచే అవకాశముంది. విదేశాలకు వెళ్లాలని అనుకునేవారికి పాత దరఖాస్తు గురించి మళ్లీ సమాచారం వచ్చే అవకాశముంది.
వీసా, డాక్యుమెంట్లు లేదా ఉద్యోగానికి సంబంధించిన ప్రక్రియలో నిలిచిపోయిన పని ముందుకు కదిలే సూచనలున్నాయి. అయితే డబ్బు విషయంలో మధ్యవర్తులను పూర్తిగా నమ్మకండి. ప్రతి పత్రాన్ని మీరే చదివి నిర్ధారించుకోండి. ఈ సమయంలో దేవుడు మీకొక ద్వారం తెరుస్తాడు. కాని ఆ ద్వారం దాటే ధైర్యం మాత్రం మీదే కావాలి. భయంతో వెనక్కి తగ్గితే అవకాశం ఇంకొకరి జీవితాన్ని మార్చేస్తుంది. జూలై 23 నుంచి 26 వరకు వృషభరాశివారు కొన్ని చిన్న సంఘటనలను చాలా సాధారణంగా తీసుకుంటారు. కాని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దేవుడు ముందుగా సంకేతాలిస్తాడు. తర్వాత మాత్రమే సంఘటనలు జరుగుతాయి. అందుకే ఈ 4 రోజులలో జరిగే కొన్ని విషయాలను గమనించండి. ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లేటప్పుడు ఒక సుమంగళి మహిళ ఎదురైతే, చిన్న పిల్లవాడు నవ్వుతూ కనిపిస్తే లేదా ఆవు కనిపిస్తే ఆ రోజు మీ పనులు సాఫీగా జరిగే సూచనలుంటాయి. ఆలయ ఘంటా శబ్దం వినిపించడం, తెల్లని పూలు కనిపించడం, లక్ష్మీదేవి చిత్రపటం అకస్మాత్తుగా కనిపించడం కూడా శుభసంకేతాలుగా భావించవచ్చు. ఇవి మీ మనస్సుకు ధైర్యాన్నిస్తాయి. అయితే కొన్ని హెచ్చరికలను కూడా నిర్లక్ష్యం చేయకండి. కోపంతో ఇంటినుంచి బయటకు వెళ్లడం, మహిళలతో గట్టిగా మాట్లాడడం, కుటుంబ సభ్యుల మనసు నొప్పించడం, రాత్రివేళ అవసరంలేని ప్రయాణాలు చేయడం, ఎవరి ఒత్తిడికైనా వెంటనే డబ్బు ఇవ్వడం ఈ 4 రోజులలో మంచిది కాదు. ముఖ్యంగా ఒక మహిళ చెప్పిన మాట విని మీ కుటుంబ సభ్యులతో గొడవపడకండి. ముందు నిజానిజాలు తెలుసుకోండి. ఈ కాలంలో మీరు కలిసే ప్రతి వ్యక్తి యాదృచ్ఛికంగా రాడు. కొందరు మీకు అవకాశం ఇవ్వడానికి వస్తారు, కొందరు మీకు హెచ్చరిక చెప్పడానికి వస్తారు, మరికొందరు మీ సహనాన్ని పరీక్షించడానికి వస్తారు. ఈ తేడాను అర్థం చేసుకున్న వృషభరాశివారు రాబోయే నెలల్లో గొప్ప పురోగతిని చూస్తారు. మీ మనస్సులో గతం గురించి బాధ ఉన్నా దానిని మోస్తూ ముందుకు వెళ్ళకండి. కాలం మారుతోంది. గ్రహాల కదలిక కూడా మారుతోంది. గతంలో మూసుకుపోయిన ఒక ద్వారం ఇప్పుడు మరో దారిని తెరవబోతోంది. కాని ఆ దారిలో నడిచే ముందు ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఈ 4 రోజుల ప్రధాన హెచ్చరిక ఒక స్త్రీ వల్ల మీకు జరగబోయేదిదే. జాగ్రత్త అవసరం. అయితే జాగ్రత్త అంటే భయపడడం కాదు, ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, నమ్మే ముందు పరిశీలించడం, మాట్లాడే ముందు ఆలోచించడం. ఈ 3 విషయాలను పాటిస్తే గ్రహాలు కూడా మీకు అనుకూలంగా పనిచేసే అవకాశాలు మరింత బలపడతాయి. వృషభరాశివారికి జీవితంలో ఒక గొప్ప వరం ఉంది. మీరు ఎంత కష్టాలు వచ్చినా మళ్లీ నిలబడే శక్తి కలిగినవారు. కాని మీ జీవితంలో జరిగిన చాలా నష్టాలకు కారణం శత్రువులు కాదు, మీరు అతిగా నమ్మిన వ్యక్తులే. ముఖ్యంగా మీ మనస్సుకు దగ్గరైన వారి మాటలను ఎటువంటి సందేహం లేకుండా నమ్మడం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయిన సందర్భాలు మీ జీవితంలో ఉన్నాయి. గతంలో ఒకసారి డబ్బు విషయంలో, ఇంకొకసారి కుటుంబం విషయంలో, మరొకసారి ఉద్యోగం లేదా వ్యాపారంలో ఎవరో చెప్పిన మాట విని తర్వాత పశ్చాత్తాపపడిన రోజుల్ని మీరు మరిచిపోలేరు. ఈ 4 రోజులలో కాలచక్రం మళ్లీ అలాంటి పరిస్థితినే మీ ముందుకు తీసుకొస్తోంది. కాని ఈసారి దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా వచ్చే ఒక సమాచారం, ఒక అభ్యర్థన, ఒక సలహా లేదా ఒక నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశముంది. అందుకే ఈ సమయంలో ఎవరైనా మీపై ఒత్తిడి తీసుకువచ్చి, ఇప్పుడే నిర్ణయం చెప్పండి, ఇప్పుడే డబ్బు ఇవ్వండి, ఇప్పుడే సంతకం చెయ్యండి, ఇది ఎవరికీ చెప్పొద్దు అని చెప్పితే వెంటనే స్పందించకండి. మీరు ఒకరోజు ఆలస్యం చేసినా పెద్ద నష్టం జరగదు. కాని తొందరపడి తీసుకున్న నిర్ణయం సంవత్సరాల బాధను మిగిల్చే అవకాశముంది. అందుకే ఈ 4 రోజులలో సహనమే మీకు రక్షణ కవచం. శుక్రుడు మీకు అదృష్టాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. గురువు మీకు సరైన దారిని చూపిస్తున్నాడు. కాని శని మాత్రం ఒకటే చూస్తున్నాడు. మీరు ఈసారి కూడా పాత తప్పునే చేస్తారా, లేక అనుభవంతో సరైన నిర్ణయం తీసుకుంటారా? కొందరికి ఈ సమయంలో ఒక మహిళ సహాయం వల్ల జీవితంలో మంచి మలుపు వస్తుంది. ఆ వ్యక్తి ఉద్యోగంలో మీకు అండగా నిలవవచ్చు, కుటుంబ సమస్యను పరిష్కరించవచ్చు, ఆర్థికంగా సహాయం చేసే మార్గాన్ని చూపవచ్చు. మరికొందరికి అదే సమయంలో ఒక తప్పుడు స్నేహం, ఒక తప్పుడు నమ్మకం లేదా ఒక తప్పుడు మాట వల్ల ఇబ్బందులు వచ్చే సూచనలున్నాయి. అందుకే వ్యక్తిని కాదు, పరిస్థితిని అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోండి. మీరు గతంలో కోల్పోయినది తిరిగి రాకపోవచ్చు. కాని ఈసారి జాగ్రత్తగా ఉంటే రాబోయే మంచి అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా అందుకోగలుగుతారు. ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణమైన రోజులు కావు. మీరు చూపించే సహనం, మాట్లాడే మాట, తీసుకునే నిర్ణయం, నమ్మే వ్యక్తి, ఈ 4గే రాబోయే నెలల ఫలితాలను నిర్ణయించే శక్తిని కలిగి ఉంటాయి. వృషభరాశివారికి ఈ గ్రహస్థితిలో శుక్రగ్రహ అనుగ్రహం పెరగడం, శనివల్ల ఏర్పడే అడ్డంకులు తగ్గడం, కుటుంబంలో శాంతి నెలకొనడం, ధన సంబంధమైన ఇబ్బందులు తొలగడం కోసం కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేయడం చాలా మంచిది. జూలై 25 శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం సమీపంలోని శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయానికి వెళ్లి తెల్లని పూలతో అర్చన చెయ్యండి. సాధ్యమైతే
తామర పువ్వు సమర్పించడం ఎంతో శుభప్రదం. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక స్థిరత్వం పెరగడంతో పాటు కుటుంబంలో శాంతి కూడా పెరుగుతుంది. శుక్రవారం ఒక సుమంగళి మహిళకు పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు లేదా తెల్లని వస్త్రం దానం చెయ్యండి. స్త్రీలను గౌరవించడం ద్వారా శుక్రగ్రహ కటాక్షం మరింత బలపడుతుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఈ వీడియోలో ప్రధానంగా చెప్పినట్లుగా ఒక స్త్రీ ద్వారా వచ్చే పరిస్థితులను అనుకూలంగా మార్చే దైవబలం కూడా దీనివల్ల లభిస్తుంది. శనివారం సమీపంలోని శని దేవాలయం లేదా నవగ్రహాల వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. నల్ల నువ్వులను దానం చెయ్యండి. కాకులకు అన్నం పెట్టండి. శని అనుగ్రహం పెరిగితే మీపై ఉన్న అనవసర నిందలు, ఆలస్యాలు, అడ్డంకులు క్రమంగా తొలగే అవకాశం ఉంటుంది. ప్రతి ఉదయం ఇంటినుంచి బయలుదేరే ముందు ఇంటి పెద్ద మహిళకు నమస్కారం చెయ్యండి. తల్లి, అమ్మమ్మ, అత్తగారు లేదా కుటుంబంలో పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల గ్రహబాధలు తగ్గుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. సోమవారం లేదా శుక్రవారం సమీపంలోని పరమశివాలయం వెళ్లి 1 లీటరు పాలతో అభిషేకం చెయ్యండి. అనంతరం ఓం నమఃశివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. శివుని అనుగ్రహం ఉంటే అపార్థాలు తొలగి మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. సాధ్యమైతే 1 ఆవుకు అరటిపండ్లు లేదా ఆకుకూరలు పెట్టండి. పేద మహిళలకు అన్నదానం చెయ్యండి. చిన్న బాలికలకు పండ్లు పంచడం కూడా ఈ సమయంలో అత్యంత శుభప్రదమైన పరిహారంగా పరిగణించబడుతుంది. ఇంకో ముఖ్యమైన పరిహారమేమిటంటే ఈ 4 రోజులలో కోపంతో ఏ మహిళనూ కూడా అవమానించకండి. ఎవరి మనసైనా నొప్పించి ఉంటే క్షమాపణ చెప్పండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. ఈ ఒక్క పరిహారం చాలామంది చేసే పూజల కంటే గొప్ప ఫలితాన్నిస్తుంది. వృషభరాశివారికి జూలై 23, 24, 25, 26 తేదీలలో గ్రహాలు ఇచ్చే సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. వాటిని అర్థం చేసుకుని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేవారు అనేక సమస్యలను ముందుగానే తప్పించుకోగలరు. ఈ వీడియోలో చెప్పిన హెచ్చరికలు, సూచనలు, గ్రహప్రభావాలు మరియు పరిహారాలను విశ్వాసంతో ఆచరిస్తే మంచి మార్పులను అనుభవించే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మా ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ను నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. ప్రతిరోజూ ఇలాంటి ఖచ్చితమైన రాశిఫలాలు, గ్రహగతుల విశ్లేషణలు, దైవ పరిహారాలు ముందుగా మీకు అందుతాయి. ఈ వీడియోలో చెప్పిన ఫలితాలలో మీ జీవితానికి సరిపోయిన అంశం ఏది? ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీకు జరగబోయేది ఇదే, జాగ్రత్త అవసరం అనే ప్రధాన హెచ్చరిక మీ జీవితంలో నిజమైందా లేదా? మీ అనుభవాన్ని కామెంట్లో తప్పకుండా పంచుకోండి. అలాగే మీరు ఏ ప్రాంతం నుంచి ఈ వీడియో చూస్తున్నారో, మీ జన్మ నక్షత్రం ఏమిటో కూడా కామెంట్లో రాయండి. మీ స్పందనలు చదివి రాబోయే వీడియోల్లో మరింత లోతైన విశ్లేషణలను మీకోసం తీసుకువస్తాము. పరమేశ్వరుని కృప, మహాలక్ష్మీ అమ్మవారి అనుగ్రహం, శుక్రభగవానుని దివ్య కటాక్షం ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ మంజునాథ్ గారు కేవలం 11 రూపాయల గురుదక్షిణ తీసుకుని జ్యోతిష్యం చెబుతున్నారు. గత 24 సంవత్సరాలు అనుభవం. 75 69 31 23 28. నమ్మకంతో ఒక్కసారి గురూజీని సంప్రదించండి.